మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రియ కుమారులు కుమార్తెలుగా మన జీవిత ప్రయాణంలో మన చూపు ముందుకే. ఎందుకంటే మన ముందర ఉన్నవాడు మహిమాస్వరూపియగు మన తండ్రి, మన ప్రియ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. కనుక గతమును మరిచి, అంటే 2025 సంవత్సరంలో ప్రభువుతో పాటు మనం ప్రయాణం చేసి వచ్చినటువంటి మార్గంలో మనకు ఎదురైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు, అంటే కష్టాలు, నష్టాలు, బాధలు, కృంగదీసే పరిస్థితులు, అవమానాలు, హేళనలు, నిందలు ఏవైతే నిన్ను బాధ పెట్టాయో, కృంగదీసాయో వాటన్నిటినీ మరిచిపోయి, ఎలా మర్చిపోవాలండి, ఏ విధంగా మర్చిపోవాలండి అని అంటే, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులను కూడా మన తండ్రి అయిన దేవుని కృప మనకు అనుకూలంగా, ఆశీర్వాదకరంగా, ఖచ్చితంగా మారుస్తుంది. అదే కృపలో ఉన్నటువంటి మహత్యం, శక్తి కూడా. కనుక ఆ గ్రహింపు కలిగి ఉన్నవారే ముందున్న వాటికై వేగిరపడడం. చూడండి, మన జీవితంలో ఎప్పుడు కృప వెంబడి కృపను పొందుకుంటూ వెళ్తుంటాం కనుక మహిమ నుంచి అధిక మహిమకే మన ప్రయాణం ఉంటుంది, కానీ కిందకి ఉండదు. కనుక 2025 సంవత్సరంలో దేవుని యొక్క కృపను నీ ఆశీర్వాదాల విషయంలో, నిన్ను భద్రపరిచే విషయంలో, నిన్ను బలపరిచే విషయంలో, నీవు ఉన్నతమైన మహిమా స్థలములకు నీవు తీసుకెళ్లే విషయంలో నీవు ఎలాగైతే నీవు ఆయన కృపను అనుభవించావో అంతకంటే అధికముగా ఈ 2026 సంవత్సరంలో ఆయన యొక్క కృపను అత్యధికముగా నీవు పొందుకుంటావు. అంటే అత్యధికముగా, హెచ్చుగా నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, ఉన్నత స్థలములలోనికి ఆయన కృప నిన్ను తీసుకువెళ్ళబోతుంది అని. అది మాత్రమే కాదు, తండ్రి అయిన దేవుని యొక్క ముఖకాంతి మునుపటి సంవత్సరములో కంటే అధికముగా ఈ 2026 సంవత్సరంలో నీ మీద, నీ ఇంటి వారి మీద ఆయన ముఖకాంతి ప్రకాశించబోతుంది. ఆ ప్రకాశపు వెలుగుని నీ చుట్టూ ఉన్నవారు చూస్తారు. ఆయన ఆశీర్వాదపు హస్తాన్ని అన్యులు కూడా గమనిస్తారు. ఈ విషయాలకై వేగిరపడుచు మీరు ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ఆయన నామమును స్తుతిస్తూ, తండ్రి అయిన దేవునితో సంతోష గానాలతో ఆయనతో కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టారని ఆశిస్తూ, ప్రభువునందు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.